ఏలూరు నగరంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆధ్వర్యంలో 3K రన్ జరిగింది. ఏలూరు మినీ బైపాస్ రోడ్లో జూట్ మిల్ సెంటర్ నుంచి క్రాంతి కళ్యాణ మండపం వరకు విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఎంఆర్ పెదబాబు, జిల్లా పరిషత్ సీఈఓ KSS సుబ్బారావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్వతంత్రమునే కాక స్వచ్ఛమైన భారతదేశం నేను పరిసరాలను నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను జెండానే ఇంకా మనం ఈ రోజుతోటి క్యాంపెయిన్ ముగించుకొని రేపు అది సెలబ్రేట్ చేయబోతున్నాము గాంధీ జయంతి రోజున. సో మనకి ఇప్పుడు దాకా మనం ఫస్ట్ డే లాంచ్ చేసాము. అప్పటి నుంచి మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం, అది క్లీన్ చేయడం, మన కలెక్టరేట్ ని క్లీన్ చేయడం, మన జిల్లాలో అందరూ మొత్తం జిల్లా యంత్రాంగము ఈ క్లీన్లీనెస్ ప్రాసెస్, శానిటేషన్ ప్రాసెస్ లో ఈ క్యాంపెయిన్ లో భాగంగా అందరూ పనిచేశారు. అందులో మన జిల్లా కూడా ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నాయి. మనం మైండ్ చేసిన బ్లాక్ స్పాట్ లో మనం క్లీన్ చేయడంలో కూడా అందులో భాగంగా ఈ రోజు సైకిల్ యాత్ర అందరికీ అవేర్నెస్ చేయాలి. మనం ఒక్కడే కాదు, ఈ ప్రజలు కూడా భాగస్వామ్యం చేయాలి, జన్ భాగీదారి ఉండాలనే ఉద్దేశంతో మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇందులో బాగా పాల్గొన్నారు. అందులో లాస్ట్ డే ప్రోగ్రామ్ గా ఈ రోజు మనం సైకిల్ యాత్ర చేసి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున సైకిల్ యాత్ర చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఏదైతే ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి స్వచ్ఛ భారత్ లో భాగంగా మరి ఇవాళ ఆఖరి రోజు, రేపుతో ముగింపు జరుగుతుంది. గాంధీ జయంతి సందర్భంగా అందరినీ కూడా ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి, అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ సైకిల్ ర్యాలీ పెట్టడం జరిగింది. మరి 3.5 కిలోమీటర్లు మేము కానీ, అధికారులు కానీ, అలాగే పిల్లలు కానీ అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకంటే మీడియా ద్వారా కానీ, అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కానీ అందరికీ తెలిస్తే ఇందులో భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమంలో కూడా అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఏదైతే మన ఇల్లుని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరిని కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుభ్రాలు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందని ఒక నినాదంతో ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతుందో అందులో భాగంగానే వాళ్ళ సైకిల్ ర్యాలీ 3.5 కిలోమీటర్లు జరగడం జరిగింది. అందరూ కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ కూడా అధికారులకి